నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడు నేను కూకట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ మధు వారణాసి గారు. నమస్తే అండి. నమస్తే. హోమియో రంగంలో 30 ఇయర్స్ పైగా అనుభవం. 2 తెలుగు రాష్ట్రాల్లో మీకంటూ ఒక విశిష్ట స్థానం ఉంది. చాలా రేర్ కేసెస్ కూడా డీల్ చేసిన చరిత్ర ఉంది. నాకు ఫస్ట్ ఒక డౌట్, మీరు హోమియో రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నమస్కారం అండి. జనరల్గా మనకు హోమియోపతి రంగాన్ని స్పెసిఫిక్గా ఏమి ఎంచుకోలేదు. ఎందుకంటే ఎంసెట్ రాస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా రాసేవాళ్ళం మేము. అప్పుడు ఎంబీబీఎస్కి జాజులు అందరిలాగానే అప్లై చేశాము. ఎంబీబీఎస్లో మాకు అడ్మిషన్ రాలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ ఒకసారి హోమియోపతి కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి హోమియోపతిలో జాయిన్ అవుతామంటే నువ్వు కూడా అప్లై చేయని చెప్పారు. అంతే తప్ప స్పెసిఫిక్గా దానిపైన పెద్ద ఇంట్రెస్ట్ చేయలేదు, నిజం చెప్పండి. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు డాక్టర్ కావాలని చాలా కోరుకుండేది. ఈవెన్ 5th 6th క్లాస్ నుంచి నేను రాసుకునేవాడిని మధు వారణాసి ఎంబీబీఎస్ అని. సో అలా వచ్చింది తప్ప, యాక్సిడెంట్గా జరిగింది తప్ప. బట్ దేవుడు ఇది కూడా అంటే ఆ రంగంలోకి వెళ్ళడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తాను. సో మా ఫ్రెండ్స్ అంతా కలిపి మేము ఎంసెట్ అప్పుడు రాసాము. 3 సీట్స్ వచ్చాయి హోమియోపతిలో. అందరం ఒకటేసారి జాయిన్ అయిపోయాం. అలా హోమియోపతికి మా ఎంట్రీ అలా జరిగింది, అంతకంటే లేదు. అక్కడ 30 ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో మీరు ఎలాంటి రేర్ కేసెస్ ని ఇప్పటివరకు డీల్ చేశారు? అంటే మీకు ఎలా ఉంటుందంటే ఎంట్రీ లెవెల్లో చూసే ప్రాక్టీస్ ఒక రకంగా ఉంటుంది. ఒకసారి ఒక నేము ఒక రిప్యుటేషన్ వచ్చిన తర్వాత చూసే ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ 15-20 ఇయర్స్ నేను ఏం చేశాను, ఫస్ట్ 15 ఇయర్స్ ఎక్కువగా అలర్జీస్ చూశాను. అంటే నాకు ఎంత హెక్టిక్ అపాయింట్మెంట్స్ అంటే జనగా ఒక 100 అపాయింట్మెంట్స్ రెగ్యులర్గా ఉండేవి నాకు. ఈవెన్ మార్నింగ్ 8:30 8 o'clock స్టార్ట్ చేస్తే రాత్రి 11 o'clock అయిపోయింది. అంత కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశాను. అంటే నా మొట్టమొదటి క్లినిక్ సనత్ నగర్, సెకండ్ భరత్ నగర్ క్లినిక్. సో ఆ 2 క్లినిక్లు కూడా నీకు పెట్టిన 2-3 సంవత్సరాలే నేము రెప్యుటేషన్ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ మేము అలర్జీ కేసులు చాలా హ్యాండిల్ చేశాను. అంటే నిజంగా నాకు ఒక రెప్యుటేషన్ నేమ్ రావడానికి కారణం అలర్జీ కేసెసే. అంటే అలర్జీ కేసెస్ అంటే మీకేంటి, ఆస్తమా ఇలాంటి కేసెస్. అలాంటి కేసులు పేషెంట్ చాలా సఫర్ అవుతుంటాడు. అంటే మీకు ఆ బ్రీతింగ్ ఇబ్బంది అయిపోయి, సో గ్రాస్పింగ్ ఫర్ బ్రీత్ ఎలా ఉందంటే ఒక ప్యానిక్ కండిషన్ పేషెంట్ది. ఆ మూమెంట్లో మన దగ్గరికి వస్తుంటారు వాళ్ళు. అలాంటి కేసుల్లో మనము ఇమీడియట్గా ఒక 10 నిమిషాలు రిలీఫ్ ఇచ్చేసరికి పేషెంట్కి దేవుడిలాగా కనిపిస్తాం. అలాంటి కేసులు నేను 100 కేసులో 90 కేసులు అలాంటి కేసులే చూశాను. ఆస్థమాటిక్ కేసులు కానీ, అలర్జీ కేసులు కానీ, ఇవన్నీ కూడా. సో అప్పట్లో మీకు దానివల్ల నేను అంత స్పాంటేనియస్గా మనకు రికవరీ పేషెంట్స్ రావడము, ఆ నమ్మకం కుదరడం వల్ల వితిన్ 3 years నాకు మంచి నేమ్ వచ్చేసింది ఆ ఏరియాస్లోనే. సో అలానే సాగుతూ వెళ్ళాం. తర్వాత 10-15 years అయితే నాకు ఆ క్లినికల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లక్షలాది మంది పేషెంట్స్ చూడడం వల్ల నాకు ఇప్పుడు నేను ఎక్కువగా మనకు రెగ్యులర్గా మనకు టచ్ చేసే కేసులు ఎక్కువ హెచ్ఐవి కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి కావచ్చు. అంటే కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. సో హోమియోపతి అనేసరికి మీకు అన్ని కేసుల్లో కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మీకు. అంటే స్పెసిఫిక్గా హోమియోపతిలో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత చేసేది వేరు కానీ, బట్ హోమియోపతిలో కాఫ్ నుంచి క్యాన్సర్ వరకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో దాని గురించి మీకు హోమియోపతి అంటేనే దీనికే వెళ్ళాలనే ఆలోచన ఏం అవసరం లేదు. ఏ డిజార్డర్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు. చాలా రకాల కాంప్లికేటెడ్ కేసులను కూడా చాలా సక్సెస్ఫుల్గా రికవరీ చేశారని విన్నాము. అది హోమియోలో ఎంతవరకు సాధ్యం, అసలు మీరు ఎలా చేయగలిగారు? అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైనా సరే ఒక కేసును మనం సాల్వ్ చేయాలంటే ఆ డాక్టర్ కమాండ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఆ మెడిసిన్ పైన సబ్జెక్ట్ ఉండాలి, పెథాలజీ అంటే ఏంటో తెలియాలి, ఒక అనాటమీ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నిటికీ మీకు ఆ డాక్టర్గా కరెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అంతేగాని ఏదో హోమియోపతి అంటే బ్లైండ్గా చూసేసుకొని ఏమీ వద్దు, ఏ సిస్టమ్ పైన వెళ్ళాల్సిన మీరు అవసరం లేదు, హోమియోపతి పైన డిపెండ్ కావాలని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ హోమియోపతి మన లిమిట్స్ మనం తెలుసుకున్నప్పుడు ఏ కేసును మనం హ్యాండిల్ చేయగలుగుతాం, ఏది సర్జికల్ కేసు, ఏది మెడికల్ కేసు మనం చెప్పగలుగుతాం. అందువల్ల మీకు ఏమవుతుందంటే ఆ విజన్ మీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ వచ్చేస్తుంది. డాక్టర్ని, హోమియో డాక్టర్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి క్వాలిఫికేషన్స్ చూడాలి అసలు? అంటే మీకు చాలామంది పేషెంట్స్ ఏంటి హోమియోపతి డాక్టర్ ఎంచుకోవడం చాలా తప్పు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు, లేదంటే వాళ్ళకి ఒక ఐడియా లేకపోవచ్చు. హోమియోపతి అంటే ఏదైనా సరే బుకిష్ నాలెడ్జ్ ఉండే వాళ్ళ దగ్గర పోవడం కానీ, ఇక్కడ టెంపుల్లో ఫ్రీగా ఇస్తున్నారు తీసేసుకోవడం కానీ, ఇలా చేసి హోమియోపతి వాడుతున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు కొంచెం మారింది కనుకోండి. బట్ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ హోమియో డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒక మంచి హోమియో డాక్టర్ కన్నా మీరు కన్సల్ట్ అయితే తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. అంటే మంచి హోమియో డాక్టర్ అంటే ఏంటి అని కూడా అడగచ్చు మనం. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని వెళ్ళాలి, నెంబర్ 1. అంటే ఎలాంటి క్వాలిఫికేషన్? అంటే మీకు హోమియోపతిలో డిగ్రీ లెవెల్లో BHMS ఉంది, MD చేసిన వాళ్ళు ఉన్నాము,
ఎండీ చేసి పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు హోమియోపతిలో. అంటే పిహెచ్డీ కూడా హోమియోపతిలో ఉంది. అంటే మనకు ఒక క్వాలిఫికేషన్ బిహెచ్ఎంస్ అయినా, ఎండీ అయినా, పిహెచ్డీ అయినా కూడా క్లినికల్ ఎక్స్పోజర్ డాక్టర్స్ అయి ఉండాలి. క్లినికల్ ఎక్స్పోజర్ అంటే మీకు ఒక 100,000 మంది కేసులు చూసిన డాక్టర్కు ఆ కమాండ్ ఈజీగా వస్తుంది. అందువల్ల మీకు ఎలాంటి కాంప్లికేటెడ్ కేసు నేను చెప్పేది, కాంప్లికేటెడ్ కేసు అంటే ఇంకా ఎక్కడ తగ్గలేదు, మాకు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంది, మేము ఎక్కడికి పోవాలనుకునే పేషెంట్స్ తప్పనిసరిగా ఇలాంటి డాక్టర్ని కానీ ఎంచుకొని వెళితే గన అంటే రిప్యుటేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, కమాండ్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉండాలి. అలాంటి డాక్టర్ని మీరు ఎంచుకొని కనుక వెళ్తే కనుక తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. భయపడాల్సిన అవసరం లేదు అక్కడ. మీ వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ నేను చూశాను. అంటే ఒక పేషెంట్ చెప్పారు సయాటికా ప్రాబ్లం ఉంది, ఆయనకు ఖచ్చితంగా సర్జరీ అవసరం అని చెప్పారు. మీ దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకున్నాక సర్జరీ అవసరం లేకుండా పూర్తిగా రికవరీ అయ్యారని, అంతేనా? జనరల్గా మనకు ఇలాంటి సయాటిక్ కేసెస్ నేను 1000 కేసులు చూశాను. ఎందుకంటే నేను చూసిన కేసులు అన్ని సర్జికల్ కేసెస్, ఆల్మోస్ట్ సర్జరీ అడ్వైజ్ చేస్తేనే వచ్చిన కేసులు. సయాటిక పేషెంట్ కూడా మీకు ఆ పెయిన్ అన్బేరబుల్ పెయిన్, పేషెంట్ భరించలేడు, అసలు మూమెంట్ ఉండదు, లేవలేడు, కూర్చోలేడు. అలాంటి హై రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి పేషెంట్కు. ఇంకా నా ప్రాణం పోతుంది అనే విధిలో ఉంటారు. అలాంటి కేసులు ఎక్కువగా నేను చూసినవి అంటే అవుట్ స్టేషన్ కేసులు ఎక్కువ చూశాను. అంటే వీళ్ళకంటే నా పేషెంట్స్ ఎక్కువ మంది అవుట్ స్టేషన్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు లోకల్ కంటే కూడా. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అసలు ఎత్తుకొచ్చేవాళ్ళు, ఇట్లా నలుగురు తీసుకొచ్చేసి ఆ సోఫా పైన పడుకోబెట్టేసేవాళ్ళు, అంటే లేవలేని స్టేజ్లో వాళ్ళు. అలాంటి స్టేజ్లో వచ్చిన పేషెంట్స్ నేను ఒక 1 month తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సింగిల్గా వచ్చేస్తారు. సింగిల్గా అంటే ఏ సపోర్టు లేకుండా క్లినిక్ వచ్చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హోమియోపతి ఎఫినిటీ, ద పవర్ ఆఫ్ హోమియోపతి. ఇంకోటి హోమియో మెడిసిన్స్ అంటే దీర్ఘకాలికంగా వాడాల్సి ఉంటుంది అంటారు. మీరు 1 monthలోనే ఎలా క్యూర్ చేయగలిగారు? ఇప్పుడు సయాటికా ఎగ్జాంపుల్ చెప్పారు నాకు. అంటే మీకు ఇక్కడికి ఏం చేస్తారంటే దీర్ఘకాలికంగా వాడాలి హోమియోపతి అంటే చాలా సంవత్సరాలు వాడాలని ఒక ఉంది, మీకు అపోహ ఉంది. అది ఓకే, అది జనరల్గా కూడా జరుగుతూనే ఉండేది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ సయాటికా కేసులో మనం పెయిన్ మేనేజ్మెంట్ చేసామనుకుంటే పేషెంట్ ఫ్రీ అయిపోతాడు. తను నడుచుకుంటూ క్లినిక్ వస్తే తను ఇంకో 6 months వాడమన్నా 1 year వాడమన్నా వాడతాడు. అప్పుడు కోర్సు మీకు చెప్తాను నేను, ఓ 6 months 1 year వాడాలి నేను అప్పుడు చెప్తాం. ఫస్ట్ 2 monthsలో నేను పెయిన్ మేనేజ్మెంట్ చూస్తాను. అందువల్ల నా పేషెంట్స్ కూడా నేను ఏం అడ్వైజ్ ఇస్తానంటే ఒక ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మీరు ఓ 3 months వెయిట్ చేయండి అంతే. 3 months లోపల మీకు రిజల్ట్ లేదు అనుకుంటే అది మీ తప్పు అయినా ఉండాలి, డాక్టర్ ఫీడ్బ్యాక్, డాక్టర్ అప్రోచ్ అయినా తప్పు ఉండాలి. ఈ ఇద్దరిలో ఏదో ఒక తప్పు ఉంటుంది. పేషెంట్ ఇంటర్ప్రిటేషన్ తప్పు కావచ్చు, లేదా డాక్టర్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. ఈ 3 monthsలో మీరు ఒకసారి వైండప్ చేసుకోండి. మళ్ళీ తప్పనిసరిగా మీకు రిజల్ట్ రాలేదు అనుకుంటే మాత్రం డాక్టర్ మార్చుకోమని చెప్తాను నేను. అది హోమియోపతి డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే, ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. అందువల్ల మీకు ఇలాంటి కేసుల్లో మీరు అన్నట్టు ఆ కోర్సుతో పాటు కూడా ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ చూస్తాను కాబట్టి 2 monthsలో పేషెంట్ ఆల్మోస్ట్ రికవర్ అయిపోతాడు, హ్యాపీగా వచ్చేస్తాడు. ఓకే, సయాటికా ఇలాంటి పెయిన్స్తో బాధపడిన అవసరం లేదు, హోమియోలో చక్కటి పరిష్కారం ఉంది అంటారు, సర్జరీ అవసరం లేకుండా. కొన్ని రకాల వ్యాధులకు ఖచ్చితంగా సర్జరీ కంపల్సరీ అంటారు. అలాంటి కంపల్సరీ కేసెస్ను కూడా మీరు హోమియోలో డీల్ చేయగలరా? అంటే మెజారిటీ కేసులో మనకి ఏంటంటే ఒక సిస్టంలో ఏమవుతుంది, మీకు ఒక మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తారు. అది వాళ్ళ అప్రోచ్, అది దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మన దగ్గరకు వచ్చిన కేసులో సర్జరీ అని చెప్పిన తర్వాత దాన్ని మెడికల్గా కన్వర్ట్ చేశాం చాలా కేసుల్లో. అంటే ఇక్కడ ఏంటంటే డాక్టర్కి ఆ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇది సర్జికల్ కేసా మెడికల్ కేసా అని డాక్టర్ డిసైడ్ చేయగలగాలి. బ్లైండ్గా హోమియోపతికి వెళ్ళిపోయాను, నేను హోమియోపతి డాక్టర్ పైన డిపెండ్ అయ్యాను, నా కేసు ఉంటే కాలు తీసేశారు గ్యాంగ్రీన్ వచ్చేసి, అలాంటి కేసుల్లో పేషెంట్కు ఒక ట్రస్ట్ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కూడా కమాండ్ ఉండాల్సి వస్తుంది మీకు. అంటే మీకు ఇది సర్జికల్ కేసు, ఇది ఇన్ఎవిటబుల్, తప్పదు అనుకున్నప్పుడు సర్జరీ తప్పదు ఎవరికైనా కూడా. కానీ నాకు తెలిసినంత వరకు మెజారిటీ సర్జికల్ కేసెస్ను మన హోమియోపతి హ్యాండిల్ చేశాను. అంటే వాళ్ళు సర్జరీకి పోకుండా చేశాను. పూర్ణ అది ఒక్క 1 year 2 years కాదు, ఇప్పుడు 15-20 years వాళ్ళు నా దగ్గర ఉంటున్నారు చాలామంది పేషెంట్స్ కాబట్టి వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు సర్జరీకి పోకుండా. అంటే దాన్ని బట్టి మనం ఆ పవర్ ఆఫ్ హోమియోపతి కావచ్చు, మన ట్రీట్మెంట్ అప్రోచ్ కావచ్చు, ఏదైనా సరే, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. క్యాన్సర్కి హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? అంటే మీకు ఇక్కడ ఏంటంటే చాలా మంది పేషెంట్స్ మనల్ని ఏమడుగుతుంటారు, సార్ క్యాన్సర్ మీరు తగ్గించేస్తారా, క్యూర్ చేస్తారా అని అడుగుతారు. ఇక్కడ మనం చెప్పాల్సింది క్యూర్ చేస్తారా కాదు, నువ్వు ఎంతకాలం బతుకుతావు, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి, నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఏంటి అని మనం చెప్పాలి. అందువల్ల నేను చూసిన కేసులో చాలా మటుకు 4th stage ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ చూశాను. ఈ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి, సార్ మాకు లైఫ్ స్పాన్ ఒక 6 months ఇచ్చారు, 3 months ఇచ్చారు, 3 months తర్వాత నేను చనిపోతామంటున్నారు, సో మీ దగ్గరికి ఫైనల్గా వచ్చాం, మిమ్మల్ని మా సేవ్ చేయండి అని వస్తారు. ఇక్కడ పేషెంట్కి నేను క్యూర్ చేస్తాను, నేను నిలబెట్టేస్తాను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఏంటంటే 3 months నీకు ఇచ్చారు కాబట్టి దాన్ని ఒక 3 years పాటు ఎక్స్టెండ్ చేయగలేదు అనుకోండి, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అయిపోతాయి, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అందువల్ల నాకు ఇలాంటి కేసులో చాలా కేసులో కూడా 3 months అన్నవి 3 to 4 years బతికారు, కొందరు 8-9 years కూడా బతికారు.
ఫైనల్గా చనిపోయారు. బట్ ఏమిటి ఇక్కడ ఈ పీరియడ్లో పేషెంట్స్కి ఏమైంది, అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడే లాస్ట్ స్టేజ్ లో వస్తున్నారు, వాళ్ళ జీవిత కాలాన్ని కాస్త పొడిగిస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసాం, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ చేసాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేసాం. పెయిన్స్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ బతికాడు అనుకోండి 3 years, అంతకంటే అదృష్టం ఎవరికీ లేదు. అంటే 3 months అనుకున్న లైఫ్ 3 years ఎక్స్టెండ్ చేయడం అనేది పేషెంట్కి ఒక బ్లెస్సింగ్ అంతే అది. అందువల్ల మీకు ఇలాంటి కేసులో నేను ఏం చెప్తానంటే, ఈ క్యాన్సర్ వచ్చింది అనుకున్నప్పుడు పేషెంట్ అడగాల్సింది ఏంటంటే, నేను ఎంతకాలం బతుకుతాను, నన్ను ఎంతకాలం బతికిస్తారు, ప్రశాంతంగా బతికించండి, అది చాలు వాళ్ళకి. అందువల్ల నేను ఎప్పుడు కూడా పేషెంట్కి ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే, నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను, నీ లైఫ్ ఎక్స్టెండ్ చేస్తాం, అంతేగాని నేను చనిపోకూడదు, క్యాన్సర్ మీరు తగ్గిస్తారని క్వశ్చన్స్ సెకండరీ పార్ట్లోకి వెళ్తాయి. అది అంత ముందే చెప్పలేము వాటిని. చాలా మంది ఇన్ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ఐయుఐ, ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ వైపు చూస్తుంటారు. దానికి హోమియోలో ఏమైనా సొల్యూషన్ ఉందా? ఇన్ఫర్టిలిటీ ఒక టాపిక్ నేను రెగ్యులర్గా చూసే కేసెస్ అవి. జనరల్గా మన దగ్గరికి వచ్చిన కేసెస్లో కూడా ఐయుఐ ట్రై చేసి, ఐవీఎఫ్ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళని ఎక్కువ మంది చూశాను. వాళ్ళంతా ఐవీఎఫ్ కూడా వాడే వస్తారు. ఎందుకంటే చాలా మంది మీకు 90% ఆఫ్ పేషెంట్స్ హోమియోపతికి ఆప్ట్ చేశారంటే అన్ని చూసిన తర్వాతే వస్తారు. ఫస్ట్ టైం రావడానికి చాలా కేర్ ఆలోచిస్తారు. అంతా తిరిగేసేసి మాకు ఎక్కడ కుదరలేదు అనుకున్నప్పుడు వస్తారు. నేను చూసిన కేసులో 80% ఆఫ్ కేసెస్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన కేసులే చూసాను ఎక్కువగా. 3 times చేసుకున్న వాళ్ళు, 4 times చేసుకున్న వాళ్ళు కూడా. ఇక్కడ మీకు ఏంటంటే హోమియోపతి న్యాచురల్ లాస్ పైన యాక్ట్ చేస్తుంది కాబట్టి, మేము చూసిన కేసులో ఐవీఎఫ్ కూడా మీకు 6 months కన్సీవ్ అయ్యారు చాలా మంది. అంటే మీకు సక్సెస్ రేట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు మనకు వేరే సిస్టమ్తో సక్సెస్ రేట్ మీకు 20 to 30% ఇవ్వగలుగుతారు, అంత అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ ఉన్నా కూడా దాంట్లో. కానీ మనం చూసిన కేసులో 50 to 60% పైన ఉంది నాకు తెలిసి. 10 మంది కేసులు అనుకుంటే కూడా ఒక 6-7 cases కన్సీవ్ అయ్యాయంటే అది చాలా మంచి సక్సెస్ రేట్. అలాంటివి చాలా చూశాను. అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, చాలా మంది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కు మీకు ఇలాంటి సమస్య వచ్చింది అంటే మాత్రం ఒక్కసారి మంచి హోమియో డాక్టర్ని కలవండి, ఒక కమాండబుల్ డాక్టర్ని. ఎందుకంటే ఒక ట్రయల్ వేయండి, అక్కడ మీరు నష్టపోయేది ఏం లేదు. అక్కడ ఏం లక్షలు నష్టపోం, మనం పోతే 100,000 1,000 అంతకంటే లేదు. ఒక్కసారి మీరు ట్రయల్ వేస్తే కనుక తప్పనిసరిగా పరిష్కారం దొరకవచ్చు. పరిష్కారం దొరకలేదు అనుకున్నప్పుడు అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళచ్చు, తొందర ఏం లేదు. అంతేగాని పెద్ద మునిగిపోయేది ఏం లేదు. అక్కడ ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేస్తే మీకు సొల్యూషన్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. ఎందుకంటే మనం చూసిన కేసులో న్యాచురల్గా కన్సీవ్ అయ్యేది తప్ప ఎవరికి మనం ఏమి మళ్ళీ అడ్వైజ్ చేసి ఐయూఈకి ఐవీఎఫ్కి పంపలేదు ఎవరిని కూడా. మన దగ్గరికి వచ్చేదే అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి మళ్ళీ పోయే ఛాన్స్ ఏముండదు. బట్ చాలా మంది కన్సీవ్ అయ్యారు. ఒక పిల్లాడి కోసం వచ్చిన వాళ్ళు 2 పుట్టిన వాళ్ళు ఉన్నారు, 3 పుట్టిన వాళ్ళు, 4 పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి అంత ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత హోమియోపతి వల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అందువల్ల మీరు తప్పనిసరిగా హోమియో డాక్టర్ని కలవాలి ఈ కేసులలో. ఆడవాళ్ళలో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్కి హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుందా? మెజారిటీ గైనిక్ కంప్లైంట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం చూసిన హ్యాండిల్ చేసిన కేసెస్ చూసుకుంటే, ఇవన్నీ నేను చూసినవే కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను హ్యాండిల్ చేసిన కేసులు ఎక్కువగా ఉంటాయి. పీసీఓడి ఒకటి పిల్లల్లో చాలా కనిపిస్తుంది. ఈవెన్ 16 సంవత్సరాలు మెచ్యూర్ అవుతూనే పిల్లల్లో పీసీఓడి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ కావడము, పింపుల్స్ రావడము, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ రావడము, హెయిర్ ప్రాబ్లమ్స్ రావడం అన్నీ జరుగుతాయి. ఇష్యూస్ అన్ని కూడా వీళ్ళకి ఏమంటే పిల్లలకు కూడా తెలియదు అంటే ఏ ప్రాబ్లం దీనివల్ల వచ్చింది, పీసీఓడి వచ్చిందని. వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటారు, ఏదో వెయిట్ గెయిన్ అయిందిలే మెన్సెస్ తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత అనేసి ఏదో అలానే మెయింటైన్ చేస్తుంటారు తప్ప దానిపైన ఫోకస్ చేయరు. బట్ పీసీఓడి అనేది మీకు చాలా పెద్ద సమస్య. దానివల్ల ఈవెన్ కాస్మెటిక్ పర్పసే కాదు, ఓవరాల్గా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కాబట్టి పేషెంట్ బాగా డిస్టర్బ్ అయిపోతారు. అంటే గెయిన్ అయిపోవడము, పింపుల్స్ అన్ని వేలో అతను డిప్రెషన్కి వెళ్ళిపోతారు పిల్లలు చాలా మంది. దానికి మీ దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? పీసీఓడికి చాలా మంచి సొల్యూషన్స్ ఉంటాయి. హోమియోపతి మంచి హోమియో డాక్టర్ మీరు కన్సల్ట్ అయితే మాత్రం పీసీఓడి ఒకటి, ఫైబ్రాయిడ్స్ ఒకటి, హార్మోన్ ఇష్యూస్ ఒకటి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఒకటి, మెన్స్ట్రువల్ పెయిన్ వస్తుంది చాలా మంది పిల్లలు. ఇలాంటి కంప్లైంట్స్ మీకు అసలు మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి హోమియోపతిలో. సో తప్పనిసరిగా మంచి హోమియో డాక్టర్ని కానీ కలిస్తేగా మాత్రం నిజంగా అయితే రాంబాణ్ లాగా పనిచేస్తాయి. పిల్లల్లో ఆటిజం కానీ ఏడిహెచ్డి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. దానికి మీ ట్రీట్మెంట్తో సొల్యూషన్ చూపగలరా హోమియోలో? జనరల్గా ఆటిజం ఒకటి, ఏడిహెచ్డి ఒకటి, ఇవన్నీ నేను చూసే కేసులే, మెంటలీ రిటార్డేషన్ కేసులు. ఎందుకంటే నాకు 2-3 స్కూల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఎంఆర్ పిల్లలు, ఆటిజం పిల్లలు, ఏడిహెచ్డి పిల్లలే ఉంటారు. సో ఆ స్కూల్స్కి నేను చైర్మన్గా ఉన్నాను, చీఫ్ ప్యాట్రన్గా కూడా ఉన్నాను. సో ఆల్మోస్ట్ వాళ్ళకందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చిన వాడినే కాబట్టి ఈవెన్ నా క్లినిక్లో ఎక్కువగా రెగ్యులర్గా నేను చూసే కేసులు ఆటిజం. ఇక్కడ మీకు ఆటిజం కేసులో నేను ఎక్కువగా చూసినవి ఏంటంటే ఎన్ఆర్ఐస్ని ఎక్కువ చూశాను. ఎందుకు అక్కడ పుట్టిన పిల్లలు ఎక్కువగా కనిపించింది ఈ ప్రాబ్లం. అంటే మనకంటే కూడా అక్కడి నుంచి వచ్చిన పేషెంట్స్ చాలామంది మేము అక్కడే పుట్టాడండి మా బాబు, మా అమ్మాయి, కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే అది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కావచ్చు, పేరెంటల్ కేరింగ్ లేకపోవచ్చు, ఏదైనా ట్రిగ్గర్స్ ఉండొచ్చు అక్కడ. బట్ హోమియోపతి అప్రోచ్తో మీకు ఆటిజం చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ మీకు పేషెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆటిజం పేషెంట్స్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, సోషల్ స్కిల్స్ ఉండవు, బేసిక్ స్కిల్స్ డిస్టర్బెన్స్ అయిపోతుంటాయి. ఏడిహెచ్డి పేషెంట్కి వస్తే హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మన క్లినిక్ వచ్చారనుకోండి, వాడు ఒక చోట కూర్చోడు, అటు ఇటు సోఫాకి అవి తీసి పడేస్తుంటాడు, అవి చేస్తుంటారు. వాళ్ళు అంత రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఏ ఏజ్ పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొస్తే వెంటనే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది? దీనికి ఏమైనా ఏజ్ లిమిట్? జనరల్గా ఏజ్
లిమిట్ ఎప్పుడు గుర్తిస్తారు అసలు ఆటిజాన్ని? ఆటిజాన్ని మనం గుర్తుపట్టాలి అంటే పేరెంట్సే గుర్తుపట్టాలి. ఎప్పుడైనా పిల్లల్లో స్పీచ్ ప్రాబ్లం వస్తూ ఉంది, మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి, పిలిచినా పలకట్లేదు పిల్లాడు, అంటే పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఏ బాబు అని పిలిచాడు, పేరుతో పిలిచాడు, వాడు రెస్పాండ్ కాడు. అప్పుడు రెస్పాండ్ కాకపోతే ఇది ఏదోలా అనుకోకూడదు, ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుతా ఉంది, ఆటిజం ఏమైనా కావచ్చేమో అని ఒకసారి సస్పెక్ట్ చేయాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో స్లో అయినా, సోషల్ స్కిల్స్ స్లో అయిపోయినా కూడా, తర్వాత మెంటల్ స్పీచ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫ్యామిలీ హిస్టరీ ఆటిజం లాంటివి ఎక్కువగా ఉన్నా కూడా తప్పనిసరిగా ఎర్లీ ఏజ్లోనే వస్తే కనుక ఫలితం బాగా రిజల్ట్ బాగుంటుంది. పిల్లల్లో ముందు లక్షణాలని గుర్తుపట్టి డాక్టర్ దగ్గరికి, హోమియో డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. నెగ్లెక్ట్ చేయొద్దు అంటారు. చేయకూడదు, ఎందుకంటే దానివల్ల మీకు చేస్తే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిపోతుంది. పేరెంట్స్ ఇద్దరు చాలా సఫర్ అయిపోతారు. వాళ్ళు డే అండ్ నైట్ వాళ్ళు ఆ పిల్లాడి పైన ఫోకస్ చేయాలి. అందువల్ల మీకు ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో మనకి ఇంటర్వెన్షన్ ఉంటే కనుక ట్రీట్మెంట్ పార్ట్ చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయొచ్చు. హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెర్పిస్ ఇలాంటి వ్యాధులపై మీరు 20 years గా రీసెర్చ్ చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ సాధించారు? చాలా మంది హెచ్ఐవి పేషెంట్స్ ఎక్కువగా నాకు హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెర్పిస్ ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ సెక్సువల్ డిజార్డర్స్, ఇవన్నీ అంటే లైంగిక వ్యాధులు అంతే. ఇవన్నీ ఇలాంటి కేసులో చాలా మంది పేషెంట్స్ తెలియదు ఏంటంటే హోమియోపతి వాడితే హెచ్ఐవిలో కూడా రెస్పాన్స్ ఉంటుంది అనేది చాలా మంది తెలియదు. ఇప్పుడే అవేర్నెస్ వచ్చింది, కానీ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మీకు ఎవరికి అర్థం కాదు ఇది. బట్ హోమియోపతిలో మీకు హెచ్ఐవికి కానీ, హెపటైటిస్ బికి కానీ, హెర్పిస్ కానీ చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉంటాయి. మనం చూసిన కేసుల్లో చూసుకుంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది CD4 కౌంట్ 60, 70, 100 లోపల ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఏంటి, CD4 కౌంట్ 200 కంటే లోపల ఉంటే లైఫ్ థ్రెట్ ఉంటుంది. పేషెంట్ ఎప్పుడైనా కొలాప్స్ కావచ్చు, చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చెప్పలేము మనము. సడన్గా ఫీవర్ వచ్చి న్యూమోనియా వచ్చేసి కొలాప్స్ అయిపోవచ్చు. బట్ ఇలాంటి కేసులు నేను ఎక్కువగా చూశాను. నేను వీళ్ళకి CD4 కౌంట్ హోమియోపతి పెరిగింది బాగా, ఈవెన్ 700, 800 కూడా వెళ్ళిపోయింది. ఒకసారి మనం 200 కన్నా క్రాష్ అయిపోయి 400 తీసుకొచ్చామనుకోండి CD4 కౌంట్, పేషెంట్ హ్యాపీగా ఉంటాడు, లైఫ్ థ్రెట్ ఉండదు, కాంప్లికేషన్స్ ఉండవు, హ్యాపీగా ఉంటారు. అందువల్ల మీకు ఇలాంటి కేసుల్లో కానీ హెపటైటిస్ బి కానీ, హెర్పిస్ కానీ, ఎక్స్క్లూజివ్గా మీకు హెచ్ఐవి చెప్పాలంటే CD4 కౌంట్ కానీ మనం పెంచేస్తే కన్నా పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను చూసిన కేసుల్లో ART వాడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకు ART వద్దు సార్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, హోమియోపతిని మేనేజ్ చేయండి అన్నవాళ్ళు ఉన్నారు. ఇద్దరిని ప్యారల్గా రెండు చూశాను, ఇద్దరు సక్సెస్ఫుల్గా హ్యాపీగానే ఉన్నారు. అంటే ART లేని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఆన్ మెడికేషన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే ART వాడుతున్నారు పడుతుందంటే కంటిన్యూ చేయమని చెప్తాను. ప్యారల్గా హోమియోపతి కూడా కంటిన్యూ చేయమంటాను. ఎందుకంటే అల్టిమేట్గా పేషెంట్ బతకాలి మనకు. అది అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద అనేది నాకు సెకండరీ. అల్టిమేట్గా మన దగ్గర పేషెంట్ ఏంటి, నేను బతకాలి, అతను బతకాలి అంతే. అంతేగాని ఇది ఒక సిస్టమ్ క్రియేటబిలిటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఇలాంటి కేసుల్లో. బట్ మీకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా హోమియో డాక్టర్ గారు మీరు అప్రోచ్ అయితే కన్నా ఫలితం చాలా బాగుంటుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా, బీపీ, థైరాయిడ్, షుగరు, ఇలాంటి వాటికి హోమియో మెడిసిన్స్ అంటే దీర్ఘకాలికంగా వాడాల్సి ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇవి ఇక్కడ మీకు నేను క్యూర్ చేస్తానని చెప్పడం తప్పు, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పడం తప్పు, క్యూర్ అని చెప్పకూడదు, మేనేజ్మెంట్ అంటాం దీని అంతే. చాలా మంది పేషెంట్స్కి తెలియదు థైరాయిడ్ హోమియోపతి తగ్గిపోతుంది, డయాబెటీస్ హోమియోపతి తగ్గిపోతుంది అంటే మీకు ఎక్కడ తగ్గుతుంది, హోలిస్టిక్ అప్రోచ్తో తగ్గుతుంది. బట్ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ పైన డిపెండ్ అవుతాయి, మన లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏదైనా ఏమైనా అడ్వైజ్ ఇస్తారంటే హోమియోపతికి వెళ్తున్నాం, డయాబెటీస్కి మందులు వాడుతున్నాం, థైరాయిడ్కి మందులు వాడుతున్నాం అంటే కంప్లీట్గా హోమియోపతి పైన డిపెండ్ అయ్యేటప్పుడు మీరు అసెస్మెంట్ చేయాలి. 3 months 4 months టెస్ట్ చేయాలి కంపల్సరీ. HbA1c కావచ్చు, థైరాయిడ్ ప్రొఫైల్ కావచ్చు, బీపీ రెగ్యులర్ మానిటరింగ్ కావచ్చు. వీటిల్లో ఏదైనా వేరియేషన్స్ వస్తున్నాయి, ఎక్కువ అవుతాయి, ఎలివేట్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పనిసరిగా ప్యారల్గా మీకు వేరే సిస్టమ్ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది. అంతేగాని బ్లైండ్గా హోమియోపతికి వెళ్ళిపోతానంటే 400, 500 డయాబెటీస్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్స్ గ్యాంగ్రీన్ ఫామ్ అయితే ఎవడేం చేయలేదు. ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే రండి అని చెప్తున్నారు. రావాలి ఒకటి, ఆ డాక్టర్కు దానిపై కమాండ్ ఉండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏదో బ్లైండ్గా హోమియోపతి వాడేస్తున్నాం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే బ్లైండ్గా ఏది డిపెండ్ కాకూడదు. హోమియోపతి అయినా ఏ సిస్టమ్ అయినా సరే డాక్టర్తో మీరు డిస్కస్ చేయాలి, ఎలివేషన్ జరుగుతుంటే ల్యాబ్ ఫైండింగ్స్ చూడాలి, అప్పుడు దాని ఎఫెక్ట్ పనిచేస్తుందా లేదని గుర్తుపడతాం మనం. ఇంకోటి ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒబేసిటీకి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుందా? ఒబేసిటీ కూడా మీకు ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్ వేరియేషన్స్ పైన జరుగుతుంటుంది. అంటే ముందు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వేరు, ఇప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వేరు. ముందు ఉన్న స్ట్రెస్ వేరు, ఇప్పుడు ఉన్న స్ట్రెస్ వేరు. ముందు ఉన్న హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వేరు, ఇప్పుడు ఉన్న హార్మోన్స్ ఎఫెక్ట్ వేరు. అంటే ఇప్పుడు పేషెంట్స్లో మీకు ఒబేసిటీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఒకటి కాదు, థైరాయిడ్ కావచ్చు, ఫ్యామిలీ టెండెన్సీ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్నీ కావచ్చు మీకు. సో అందువల్ల మనకి ఏంటంటే ఒబేసిటీ మనకు ఒక కాన్సెప్ట్ను హోలిస్టిక్గా కాంప్రిహెన్సివ్గా చూడాలి తప్ప ఓన్లీ ఒక సింగిల్ డిజార్డర్ లాగా చూడకూడదు. అంటే రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని కంట్రోల్ చేయాలి మనము, తర్వాత ఫ్యామిలీ టెండెన్సీ ఉంటే ఆ టెండెన్సీని రిమూవ్ చేయాల్సి వస్తుంది మనం. ఇవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేస్తే ఒబేసిటీ హోమియోపతిలో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి మీకు. ఇది కూడా మీకు అందరిలాగా కట్ షార్ట్ చేసి డైట్ రెస్ట్రిక్షన్ చేసేసి హోమియోపతి ఇవ్వం మనం. డైట్ తీసుకోవాలి, ఫుడ్ మేనేజ్మెంట్ జరగాలి, అన్ని బ్యాలెన్స్
బ్యాలెన్స్డ్గా ఉండాలి, హోమియోపతి వాడాలి. నేను చూసిన కేసుల్లో ఒబేసిటీ కూడా చాలా మంది వెయిట్ కంటే కూడా ఫ్యాట్ లాస్ అవుతారు చాలా మంది. ఫ్యాట్ లాస్ అంటే మీకు ఆ ఫ్రేమ్ నార్మల్గా వచ్చేస్తుంది. అంటే ఈ అబ్డామిన్ కానీ థైస్ కానీ వీటిలో చాలా ఫ్యాట్ ఎసిమిలేషన్ అయ్యే పేషెంట్స్ చాలా మంది చూశాను. అందువల్ల బోన్ వెయిట్ ఒకసారి కొందరికి 72 ఉండొచ్చు, చెప్పలేదు. ఇప్పుడు 72 ఉంటుంది కంటిన్యూగా, ఫ్యాట్ మాత్రం తగ్గిపోతే వాళ్ళు చూడడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఒబేసిటీ హోమియోపతి కానీ ట్రై చేస్తే మాత్రం ఫ్యాట్ ఎసిమిలేషన్ జరుగుతుంది. చూడడానికి ఆ ఫిగర్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు ప్రపోర్షనెట్గా వచ్చేస్తుంది ఫిగర్. అందువల్ల హోమియోపతి పైన డిపెండ్ అయితే మాత్రం ఒబేసిటీలో కూడా మీకు మంచి పరిష్కారాలు దొరుకుతాయి. ఇంకోటి సీజనల్ వ్యాధులు, సమ్మర్కో ప్రాబ్లం, వింటర్కో ప్రాబ్లం, అంటే ఆస్తమా జస్ట్ లైక్, అంటే సీజన్ బట్టి కూడా వ్యాధి తీవ్రం అవుతూ ఉంటుంది. ఇంకోటి స్కిన్ ప్రాబ్లమ్స్, వీటికి హోమియోలో ఎలాంటి పరిష్కారం ఉంది? జనరల్గా మనకు సీజనల్ డిజార్డర్స్ ఏవైనా సరే హోమియోపతిలో బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎంట్రీ లెవెల్లో అవే చూస్తాం మేమంతా కూడా. ఫీవర్స్, అలర్జీస్, కోల్డ్, జలుబు ఇవే ఉంటాయి. ఇప్పుడంటే ఆ కేసులు నా దగ్గర లేవు, కానీ మెజారిటీ హోమియోపతి డాక్టర్స్ దగ్గరంతా అవే ఉంటాయి, ఆ కేసులే ఉంటాయి. సరైన ప్రిస్క్రిప్షన్ కన్నా పడితే, సరైన డ్రగ్ పడితే మీకు ఫీవర్ అయినా సరే, ఆస్తమా అయినా సరే, సీజనల్ డిజార్డర్స్ ఏవైనా సరే చాలా బాగా రెస్పాండ్ అవుతాయి. అసలు మీకు నిజం చెప్పాలంటే చెప్పాను కదా, మీకు నా పేషెంట్స్ డెరిఫిన్ డెక్రోడాన్ ఇంజెక్షన్ తీసుకోకుండా కూడా డైరెక్ట్గా మన క్లినిక్ వచ్చేసేవాళ్ళు. అంటే మాకు డెరిఫిన్ ఇంజెక్షన్ కంటే కూడా సార్ ఇచ్చే మందుతోనే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది కాన్ఫిడెన్స్ అనమాట. అంటే అంత ఎఫెక్టివ్ డ్రగ్స్ అనమాట హోమియోపతిలో. ఇక్కడ సరైన డ్రగ్ గా మనం సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఫీవర్ డౌన్ అయిపోతుంది. సీజనల్ డ్రగ్స్ అయితే మీకు సీజనల్గా వచ్చి ఇంతెందుకు మనం ఇంతమంది డెంగ్యూకి కానీ, కోవిడ్ కానీ, ఎన్సెఫలైటిస్ కానీ, చికెన్ గున్యాకి హోమియోపతి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది కదా. నేను 1,00,000 మందికి ప్రివెంటివ్ డోస్ ఇచ్చింటాను ఫ్రీగానే. అంత ఎఫెక్టివ్ డ్రగ్స్ పనిచేస్తాయి. అంటే మీకు సీజనల్ డ్రగ్స్ మనం ప్రివెంటివ్ డోసెస్ ఇచ్చామనుకోండి, ఇమ్యూనిటీ డోసెస్ చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు కోవిడ్కి నేను నా పేషెంట్స్ కొంచెం 50,000 మంది 60,000 ఇచ్చింటాను. నాకు తెలిసి నా పేషెంట్స్ ఎవరు అటాక్ కాలేదు కోవిడ్లో. ఈవెన్ అయిన వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ అడ్మిట్ కాలేదు. అడ్మిట్ కాకుండానే మేనేజ్ చేస్తాం అంత పెద్ద ఏజ్ వాళ్ళని కూడా. అంటే కోవిడ్ టైంలో హోమియో మెడిసిన్ బాగా పనిచేస్తాను. నేను ఇక్కడే కూర్చొని చూశాను కోవిడ్ వితౌట్ ప్రొటెక్షన్ చూశాను చాలా కేసులు. ఈవెన్ 60-70 సంవత్సరాల వాళ్ళు కూడా అడ్మిట్ కావాలనుకుంటే కూడా వాళ్ళు అడ్మిట్ అయ్యేవాళ్ళు కాదు. వద్దు సార్ మీ చేతిలోనే ఉంటాము, మేము అడ్మిట్ కామనేవాళ్ళు. అంటే వాళ్ళకి నాపై నా నమ్మకం కూడా ఉంది కాబట్టి నేను అలానే హ్యాండిల్ చేశాను. వాళ్ళంతా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేస్తారు. కోవిడ్ నుంచి ఎవరు చనిపోలేదు. నాకు తెలిసి నా పేషెంట్స్ ఎవరు కూడా చనిపోలేదు. అంటే ఆ విక్టిమ్స్ కాలేదు. ఏదో సఫర్ అయితే ఒక 1-2 days సఫర్ అయ్యారేమో కానీ, బట్ మేజర్గా అడ్మిట్ అయిపోయి బ్రీతింగ్ డిస్కంఫర్ట్ వచ్చేసి బాధపడిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అంత అఫినిటీ ఉన్న డ్రగ్స్ కాబట్టి హోమియోపతి ఇలాంటి చికెన్ గున్యాకు, ఇలాంటి వైరల్ ఫీవర్స్కు హోమియోపతి పైన డిపెండ్ అయితే మాత్రం తప్పనిసరిగా పేషెంట్కు హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా మనము ప్రొటెక్ట్ చేయొచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుందా? జనరల్గా మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మీకు చాలా సిస్టమ్స్ చేతులెత్తేస్తాయి. అంటే స్టీరాయిడ్ మెడికేషన్ ఇవ్వడం కానీ, లేదంటే అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వెతుకుతూ ఉంటారు ఎవరైనా కూడా. బట్ మనకు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, SLE కానీ, తర్వాత ఈ ఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైనా సరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ హోమియోపతిలో చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు రొమటాయిడ్ ఎక్కువగా కనిపిస్తాయి మనకు. రియాటిక్ కావచ్చు, రొమటాయిడ్ కావచ్చు, SLE కావచ్చు, ఇవన్నీ కూడా. వీళ్ళందరికీ మన పెయిన్స్ చాలా ఇంపార్టెంట్. పెయిన్ మేనేజ్మెంట్ చేయకపోతే పేషెంట్ ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. కొందరికి నీ రీప్లేస్మెంట్ కంపల్సరీ అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చా? జనరల్గా మనం సంప్రదించే వాళ్ళే వాళ్ళు ఎక్కువగా. ఎందుకంటే రేపు సర్జరీ అని చెప్పిన తర్వాతే మన దగ్గరికి వస్తారు కాబట్టి నేను చూసినవన్నీ కూడా అవే ఉంటాయి. నీ జాయింట్ రీప్లేస్మెంట్ అన్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా అప్రోచ్ అవుతారు. సార్ వాళ్ళు సర్జరీ అంటున్నారు, నాకు అంత అవసరం ఉండట్లేదు, మీరు చెప్తే వెళ్తాను, లేదంటే ట్రీట్మెంట్ తీసుకుంటాను. వీళ్ళకి సర్జరీ మనం పెద్దగా ప్రిఫర్ చేయము. నేను వాళ్ళకి ఏంటంటే ఒక 3 to 4 months వెయిట్ చేయండి, నొప్పి తగ్గిస్తాను, మీకు ఇబ్బంది లేకుండా చేసేస్తాను, అంతకంటే ఏం లేదు. దాని తర్వాత అవసరం ఉంటే చూద్దాం, ఇన్ఎవిటబుల్ తప్పదనుకుంటే నేనైనా వెళ్ళాలి, మీరైనా వెళ్ళాలి, అంత అవసరం రానివ్వను అని చెప్తాను. అందువల్ల మీకు డీజనరేటివ్ ఆర్థరైటిస్ కానీ, నీ రీప్లేస్మెంట్ కేసెస్ కానీ, సర్జికల్ డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొట్రూజన్ కేసెస్ కానీ, ఇవి సయాటిక్ అన్నట్టు ఇవన్నీ కూడా మీకు సర్జరీ చెప్పిన తర్వాత చూసిన కేసులే కాబట్టి అంత హ్యాపీగా హోమియోపతి పైన డిపెండ్ అయితే మాత్రం అసలు వాళ్ళే నమ్మలేంత అద్భుతాలు జరుగుతాయి. అంత అద్భుతం మనకే కాదు, మనమంటే మర్చిపోతాం పేషెంట్స్. కానీ వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్పేది మనకే ఇది. సార్ మీ దగ్గరికి నేను ఎలా వచ్చానో మీరు గుర్తుపట్టలేదు, ఈరోజు మీ ముందు కూర్చున్నాను, నేను నా ప్రాబ్లం మీకు అర్థం కాదు, మీరు వీడియోస్ కింద కామెంట్స్ చాలా మంది మీ పేషెంట్స్ పెట్టారు, అదే మీరు మర్చిపోయారని చెప్తుంటారు. అంత మిరాకిల్స్ హోమియోపతిలో జరుగుతాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా అలాంటి పరిష్కారం కోసం హోమియో డాక్టర్ వెతుక్కోవాలి, తప్పదు. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా స్టార్టింగ్ స్టేజ్లో వస్తే బెటర్ క్యూరింగ్ ఉంటుంది, అంతేనా? అంటే చాలా లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు అని అంటున్నారు కదా. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఎలా అలవాటు ఏంటంటే ఇంక హోమియోపతి అనేసరికి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత రావాలనుకుంటారు తప్ప, ఇప్పుడు మన దగ్గర ఉన్న పేషెంట్స్ ఈ జనరేషన్, ఇప్పుడు 2 generations 3 generations మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి కూడా ఏ కంప్లైంట్ వచ్చినా మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 1.5 lakh ఫ్యామిలీస్ నా దగ్గర ఉండిపోయాయి ఎప్పటి నుంచి, నా ఎంట్రీ ప్రాక్టీస్ నుంచి. వీళ్ళకి ఏమంటే నా దగ్గరికి ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ జనరల్గా వేరే సిస్టమ్
సిస్టమ్స్కి వెళ్ళే ఛాన్స్ ఇవ్వను, అంటే ఛాన్స్ రానివ్వను కూడా ఎప్పుడు కూడా నేను. సో వీళ్ళు ఏమంటే వాళ్ళ పిల్లలకి కావచ్చు ఏ కంప్లైంట్ వచ్చినా మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు 1 year నుంచి మన దగ్గరికి స్టార్ట్ చేస్తారు వాళ్ళు, సార్ మేము ఇక్కడ హోమియోపతి కంటిన్యూ చేస్తామని. అంటే వీళ్ళకి ఆ జనరేషన్స్ అలా వెళ్ళిపోతున్నాయంటే అర్థం ఏంటి, వాళ్ళకి హోమియోపతినే మీకు అలోపతి టచ్ చేసే అవసరం రాలేదు వాళ్ళకి. ఇప్పుడు నా పేషెంట్స్ మెజారిటీ ఎవరికి కూడా వేరే డాక్టర్ చూసే అవసరం రానివ్వరు. ఏమైనా ఈవెన్ బై ఛాన్స్ అయినా అవసరం వస్తుంది. మిరాకిల్ లాంటిది ఏమైనా చేస్తున్నారా మీ దగ్గర? మిరాకిల్ అన్ను, బట్ అది ఆ ప్రాక్టీస్ అది బ్లెస్సింగ్ అనుకుంటాను అంతే, ఒక గాడ్స్ గ్రేస్ అంతే. అది ఎందుకంటే మనకి అది ఆ డివైన్ బ్లెస్సింగ్ అంతే, అలా వచ్చింది అనుకుంటాను, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే నేను ఆ ఇంట్యూజన్ కావచ్చు, నా ప్రాక్టీస్ కూడా కావచ్చు, అది లక్కే కాకుండా మన హార్డ్ వర్కే కాకుండా గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటేనే జరుగుతుందని నమ్ముతాను నేను, ఫ్రాంక్గా చెప్పాలంటే. మీరు కెరియర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో ఇప్పటికీ హోమియోలో ఎలాంటి మార్పుల్ని చూశారు? అంటే మేము ఎంటర్ అయినప్పుడు అసలు హోమియోపతి ఎవరికి తెలియదు, అసలు అప్పుడప్పుడే 200 years చరిత్ర ఉంది కదా హోమియోకి. 200 years ఉండింది, కానీ దానికి ఒక సక్సెస్ రేటు, ఒక రిప్యుటేషన్ వచ్చింది మా జనరేషన్ వచ్చిన తర్వాత. ఫస్ట్ ఎంసెట్ బ్యాచ్ మాది, మేము ఎంసెట్ రాసింది మేమే అప్పట్లో హోమియోపతి బయటకు వస్తే ఏదైనా బయట ప్రాక్టీస్ చేసుకోవాలి, ఒక అలోపతి హాస్పిటల్స్లో చేసుకుంటే 10,000 20,000 ఇస్తారు అనే కాన్సెప్ట్తో వచ్చాము తప్ప హోమియోపతి ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన కూడా లేదు ఎవరికి కూడా. ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అంటే నిజంగా అయితే హోమియోపతిలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సేమ్ ఎంబీబీఎస్లో మనం ఏం చదువుతాం అవే చదువుతారు అందరూ కూడా. 5.5 years 1 year హౌస్ సర్జన్సీ ఉంటుంది, 4.5 years కోర్స్ ఉంటుంది, 5.5 years కోర్స్ అది, MD 3 years, అవన్నీ కామన్ ఎవరికైనా కూడా. బట్ మనకు ఆ నాలెడ్జ్ కొంచెం ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వాటిలాగా మనం ముందు కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పలేము. అందువల్ల మీకు బయటకు వచ్చినప్పుడు మేము అనుకోలేదు. అప్పుడప్పుడు హోమియోపతి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, అప్పుడప్పుడు ఒక ఇమేజ్ స్టార్ట్ అవుతూ ఉంది. సో వచ్చిన తర్వాత 2-3 years తర్వాత హోమియోపతి ఒక పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు చెప్పాను మీ 3 yearsలోనే ఒక రిప్యుటేషన్ తెచ్చేసుకున్నాము. అంటే అప్పుడు ఏజ్ కూడా మీకు 24 years కూడా ఉంటుంది నాకు, ఆ లెవెల్లోకి వచ్చాము అప్పుడు మేము. అంటే ఇప్పుడు జనరేషన్కి ఏమైందంటే మీకు ఫ్రెషర్స్ భయపడుతున్నారు. ఎందుకంటే హోమియోపతి పాపులారిటీ ఎక్కువైనా కూడా కార్పొరేట్ స్టైల్ వెళ్ళిపోయింది హోమియోపతి. ఇంతకు ముందులాగా ఫ్యామిలీ కాన్సెప్ట్ లాగా లేకుండా ఒక హడావిడి అయిపోయింది. క్లినిక్స్ ఒక 20 lakhs పెట్టే కానీ క్లినిక్ పెట్టలేము, ఓ మంచి క్లినిక్ కావాలంటే. ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి ఆ ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంది, లైక్ అఫోర్డబిలిటీ తక్కువ, పొటెన్షియాలిటీ తక్కువ పెట్టడానికి. అందువల్ల మీకు ఇప్పుడుండే ఫ్రెషర్స్కి ఆ ధైర్యం తెచ్చుకొని ఒక మంచి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయిపోయి నేర్చుకుని క్లినిక్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సక్సెస్ రేటుకు హోమియోపతి ఈజీగా షైన్ కావచ్చు. 30 yearsకు పైగా హోమియో రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారు, సమాజ సేవ కూడా చేస్తున్నారు, వాటి గురించి చెప్పరా? జనరల్గా నాకు సమాజ సేవ అనుకోకుండా జరిగిండేది. ఎందుకంటే నేను వాలంటరీగా వెళ్ళింది ఏం లేదు. నా పేషెంట్స్ లోపలికి వచ్చినప్పుడు ఒకతను తనకు మెంటల్ రిటార్డ్ స్కూల్ ఉండేది, అతను అడిగాడు నన్ను, రిక్వెస్ట్ చేస్తారు మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూషన్ చూడండి అని. ఆ ఇన్స్టిట్యూషన్ చూసిన తర్వాత అక్కడ పిల్లలు ఒక 80 మంది పిల్లలు ఉండేవాళ్ళు, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ అంతా కూడా, అంటే మానసిక వికలాంగులు. ఒక రకమైన బాధ వేసింది. అంటే ఇంతమంది పిల్లలు ఏమీ లేకుండా ఫెసిలిటీస్ లేకుండా ఉన్నారు అని చెప్పేసి ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను, నేను కూడా దీంట్లో షేర్ తీసుకుంటానని చెప్పి. అక్కడ నేను స్టార్ట్ చేసి చీఫ్ ప్యాటర్న్గా ఉంటూ చైర్మన్ అయ్యాను. ఆ పిల్లలకి ట్రీట్మెంటే కాదు, ఫండ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, అన్నీ చేశాను. అలానే తీసుకొచ్చి దానికంటూ ఒక పేరు తీసుకొచ్చాను, యామిని ఫౌండేషన్ అని ఒక పేరు ఉండేది. దాంట్లో చాలా తృప్తిగా ఉన్నట్టున్నారు సమాజ సేవలో. అదొక సర్వీస్ ఉంది. ఇంకోటి ద్వారకామి ఆర్ఫన్ సెంటర్ ఒకటి ఉంది, దాంట్లో అనాథ పిల్లలు, ఆర్ఫన్స్ పిల్లలు, దాంట్లో 80 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు మానసిక వికలాంగులు కాదు, వాళ్ళు ఓన్లీ ఆర్ఫన్సే. వాళ్లకు చీఫ్ ప్యాటర్న్గా ఉంటాను నేను. వాళ్లకు ఇప్పటికి కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్తో ఉంటూనే ఉన్నాను. 3వ ఇన్స్టిట్యూషన్ బాల వికాస్ అని ఉంటుంది. బాల వికాస్ మీకు స్పెషల్ స్కూల్ అది, దాంట్లో డెఫ్ అండ్ డమ్ ఉంటారు, డిజేబుల్డ్ ఉంటారు, MR ఉంటారు, ఆటిజం ఉంటారు, అందరూ ఉంటారు. ఆ స్కూల్ కూడా నేను చీఫ్ ప్యాటర్న్, మెయిన్ అడ్వైజర్ వాటికి. సో వీళ్ళకందరికీ కూడా చీఫ్ ప్యాటర్న్గా ఉంటూ ఫైనాన్షియల్గా కావచ్చు, మెడికల్గా కావచ్చు, సపోర్టివ్గానే ఉంటాను. ఒకవైపు హోమియోలో సేవ చేస్తూ, హోమియో వైద్య రంగంలో సేవ చేస్తూ సమాజ సేవలో చాలా తృప్తిగా ఉన్నారు. తృప్తి అంటే మనకు దేవుడు ఇచ్చాడు, మనం కొంచెం ఇస్తున్నాం అంతే, అంతా ఇవ్వలేకపోతున్నాం కానీ కొంచెం ఇస్తున్నాం అంతకంటే. నిజం అనుకుంటే ఇవ్వడానికి ఆస్కారం వచ్చింది కాబట్టి ఇవ్వాలి. వాళ్ళు ఫెయిర్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళతో సపోర్టివ్ ఉన్నాను తప్ప కొంచెం ఫేక్ అనుకుంటే మనం కూడా ఇవ్వలేము అక్కడ. కానీ వాళ్ళు నా కళ్ళ ముందు చేస్తున్నారు, నా సూపర్విజన్లో చూస్తున్నాను, వాళ్ళు మానిటర్ చేస్తున్నాను, ప్రతి యాక్టివిటీ వాళ్ళతో పాటు నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి. సో వాళ్ళకు రెగ్యులర్గా ఇప్పుడు 20 years నుంచి వాళ్ళతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటున్నాను. వాళ్ళ దాంట్లో ఒక మెంబర్ అనుకోండి, వాళ్ళే కాబట్టి. చాలా గ్రేట్. సమాజ సేవ ఈ రకంగా చేయడం చాలా గ్రేట్. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్నారు మీరు. ఇంకోటి ఫైనల్గా, చాలా రకాల వ్యాధులతో సతమతమవుతూ బాధపడుతూ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? డాక్టర్ మధు వారణాసి గారిని. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను లక్షలాది కేసులు చూశాను. నిజం చెప్పాలంటే అన్ని కాంప్లికేటెడ్ చూశాను, ఫెయిల్యూర్ కేసులే చూశాను, అసలు ఇంకా తగ్గదనుకున్న కేసులు ఎక్కువ హ్యాండిల్ చేశాను నేను. వీళ్ళకందరికీ 80 to 90% చాలామంది హ్యాపీగానే ఉన్నారు. 90% హ్యాపీ కూడా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చూసే రోజులు ఎవరో ఒక రోజుకు 2-3 బాగలేదనే వాళ్ళే తప్ప చాలామంది బాగుందనే వాళ్ళే ఉంటారు. సో నేను ఇచ్చే భరోసా ఏమిటంటే
ఎలాంటి సమస్య మీకు వచ్చినా, ఎలాంటి కంప్లైంట్ అనిపించినా, ఇది తగ్గదు ఇంకా చేత కాదు, హోమియోపతి ఏ సిస్టమ్ వాడినా మాకు తగ్గలేదు, హోమియోపతి వాడాము, అల్లోపతి వాడాము, ఆయుర్వేద వాడాము, తగ్గలేదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా నన్ను కాంటాక్ట్ కండి. నేను మీకు భరోసా ఇస్తాను. ఎథికల్ వాల్యూస్తో ప్రాక్టీస్ నాది, అంతేగాని కమర్షియల్గా మిమ్మల్ని మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాంటి టైప్ ప్రాక్టీస్ కూడా కాదు నాది. 30 years కూడా ఎలాంటి వ్యాధులకైనా మేము చూసుకుంటామన్న భరోసా మీరు పేషెంట్స్కి ఇస్తున్నారు. ఇస్తాను. నేనంటూ నేనున్నానని నిజం చెప్తాను, నేనున్నానని మీకు భరోసా ఇస్తాను, ఆ సపోర్ట్ ఇస్తాను. ఏదైనా సరే నా చేయి దాటిన తర్వాత నేను మీకు చెప్పగలుగుతాను. అందువల్ల మీకేంటి ఎలాంటి సమస్య వచ్చినా ఎక్కడ తగ్గలేదు అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా నన్ను ఒకసారి కన్సల్ట్ కండి, మీకు పరిష్కార మార్గం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి వ్యాధులతో బాధపడిన అవసరం లేదు, లైఫ్ లీడ్ చేయనవసరం లేదు. హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. డాక్టర్ మధు వారణాసి ఎలాంటి క్రిటికల్ కేసులైనా చాలా చక్కగా డీల్ చేస్తున్నారు. ఒకసారి ముందు రండి, వచ్చి చూడండి అంటున్నారు. అంతేనా? థ్యాంక్ యూ ఆ డాక్టర్ గారు. భరోసా మాత్రం నేను కాన్ఫిడెంట్గా నా వ్యక్తిగతంగా ఇవ్వగలుగుతాను పేషెంట్స్కి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.